కాళేశ్వర క్షేత్రం చాలా విశేషమైనటువంటి క్షేత్రం. కాళేశ్వర క్షేత్ర మహత్యం గురించి మనకి స్కాంద పురాణంలో, శివ పురాణంలో స్పష్టంగా కొన్ని చోట్ల మనకి కనబడుతుంది. కాళేశ్వరం ద్విలింగ క్షేత్రము అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాళేశ్వరంలో కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు యొక్క రూపంలో స్వయము భూగా వెలసినటువంటి శివుని యొక్క ఆలయము మనకి ఈ కాళేశ్వర క్షేత్ర మహత్యము వైభవాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటి శ్రీ కాళేశ్వరం మన యొక్క తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా కాళేశ్వరం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి క్షేత్రాల మహత్యము ద్వారా ఉన్నటువంటి ప్రాంతం మన యొక్క తెలుగు ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లో విశేషించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ కాళేశ్వర క్షేత్రాన్ని యమధర్మరాజు స్వయముగా ఇక్కడ పూజించినట్టుగా, ఆయన ద్వారా ప్రతిష్ఠించినట్టుగా కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది. యమధర్మరాజు నన్ను ప్రజలు తప్పుగా అనుకోవడం, నన్ను చూసి భయపడడం వంటివి కలుగుతున్నాయి కాబట్టి ఆ భయాలు తొలగి ఎవరైతే ఇక్కడ స్వామిని పూజిస్తారో వాళ్ళకి మోక్షము కలగాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఈశ్వరుని పూజించినటువంటి క్షేత్రం అదే కాళేశ్వర క్షేత్రంగా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎక్కడైనా మనకి శివలింగం ఉంటే అది ఒక లింగంలో, ఒక రూపంలో ఉండడం చూస్తాం. కానీ కాళేశ్వరంలో ద్విలింగాలు, అంటే రెండు లింగాలు ఒకే శిల మీద ఉండడం ఈ యొక్క క్షేత్ర వైభవాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అయితే ఈ కాళేశ్వర క్షేత్రానికి ఉన్నటువంటి మరొక ముఖ్యమైన విశేషం, ప్రణహితా నది గోదావరిలో కలిసే సంగమ ప్రాంతం. ఈ ప్రణహిత గోదావరి కలిసినటువంటి ఈ ప్రాంతం దగ్గరే సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండడం. ఎలాగైతే గంగా యమున కలిసినప్పుడు సరస్వతీదేవి ప్రయాగ క్షేత్రంలో అంతర్వాహినిగా ఉండదో, కాళేశ్వర క్షేత్రంలో కూడా అంతర్వాహినిగా ఉంది అని కొంతమంది పండితులు మనకి తెలియజేశారు. అటువంటి అంతర్వాహినిగా ఉన్నటువంటి ఈ సంగమ ప్రాంతంలో మనకి సరస్వతీ నది యొక్క పుష్కరాలు ఈ సంవత్సరం జరగడం, అందులోనూ ఇప్పుడు అంత్య పుష్కరాలు ప్రారంభమై 12 రోజులు జరగడం విశేషం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఉండగా ఒక్కొక్క నదికి పుష్కరాలు ఏర్పడతాయి. బృహస్పతి మేషంలో ఉండగా గంగా నదికి, వృషభంలో ఉండగా నర్మదా నదికి, మిథునంలో ఉండగా సరస్వతీ నది పుష్కరాలు. అయితే బృహస్పతి ఇప్పుడు కర్కాటకంలో రాశిలోకి రావడం చేత యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి దాని ముందు ఉన్నటువంటి 12 రోజుల్లో, ఈ ఆఖరి 12 రోజుల్లో మనకి విశేషంగా సరస్వతీ నదికి పుష్కరాలు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ పుష్కర స్నానానికి యోగ్యమైనటువంటి ప్రదేశాల్లో ఒకటి ప్రయాగ క్షేత్రం. ఎక్కడైతే త్రివేణి సంగమం ఉన్నదో అది ఉత్తర భారతంలో. దక్షిణ భారతంలో మనకి కాళేశ్వర క్షేత్రం దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమం ప్రాంతం అయినటువంటి కాళేశ్వర క్షేత్రం దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే ప్రణహిత గోదావరి నది కలుస్తున్నటువంటి ప్రాంతం ఉన్నదో అక్కడ ఈ సరస్వతి నది యొక్క అంత్య పుష్కరాలు ఏర్పడేటువంటి సమయంగా మనకి పెద్దలు తెలియజేశారు. అటువంటి ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క పుష్కరాలని కార్యక్రమాన్ని చేస్తుందో ఈ సమయంలో సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించడం, ఈ పుష్కరాల యొక్క విధి విధానాన్ని ఈ విధంగా పాటించినట్లయితే శుభ ఫలితాలు పొందగలరు. ఏదైతే సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయో ఆ సమయంలో ఇంటి అందే స్నానం చేసి
ఆ త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క నదిలో పురుషులు ధోతి వంటివి కట్టుకుని పైన ఒక కండువా వస్త్రాన్ని వేసుకుని స్త్రీలు వారికి సౌకర్యమైనటువంటి చీర వంటి వస్త్రాలు ధరించి వివాహమైనటువంటి వాళ్ళైతే భార్యాభర్తలు కొంగుముడి వది వేసుకుని 3 మునకలతో స్నాన విధిపూర్వకంగా సంకల్ప సహితంగా ఈ సరస్వతీ నది యొక్క పుష్కర స్నానాలు చేయాలి. ఏ వ్యక్తి అయితే ఈ రకంగా సంకల్పం చెప్పుకొని పుష్కర స్నానం ఆచరించి సరస్వతీదేవికి, దేవతలకి, ఋషులకి ఎవరైతే అర్ఘ్యం విడిచిపెడతారో, గతించినటువంటి పితృదేవతలు ఉంటే వారికి తర్పణాలు విడిచిపెడతారో అటువంటి వారికి పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది. అలాగే ఈ 3 మునకలతో స్నానం ఆచరించిన తర్వాత విశేషంగా కాళేశ్వరంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే ఆ పుష్కరాలు జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో సరస్వతీ నది యొక్క నామాలు చదువుకోవడం, అలాగే ఈ పుష్కరాలు జరిగేటువంటి ప్రాంతంలో గతించినటువంటి వారికి పితృదేవతలకి కార్యక్రమాలు వంటివి ఆచరించడం చేత వారికి పుణ్యాలు లభించి పాపాలు నశిస్తాయని శాస్త్రం. పుష్కర స్నానం, పుష్కరాలు జరిగేటువంటి ప్రాంతంలో చేసేటువంటి దానం, పుష్కరాల సమయంలో చేసేటువంటి జప తప హోమాదులకి కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలితం లభిస్తుందని పుష్కరార్చనకి సంబంధించినటువంటి అనేక పుస్తకాలలో ఈ విషయాలను చెప్పబడ్డాయి. అటువంటి పుష్కర సమయంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఇవన్నీ ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ సరస్వతీ నది యొక్క అంత్య పుష్కరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలను నశింపజేసుకుంటూ మీ యొక్క జీవితంలో మార్పు వచ్చి పుణ్యార్చన కలిగి ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ భక్తి మార్గంలో ప్రయాణిస్తూ మోక్ష మార్గం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ.